కాపరిని. నేను నా గొర్రెలను జాగ్రత్తగా చూసుకునేవాడిని. నేను యుద్ధం చేయుటకు చాలా చిన్నవాడిని. అయినను గొల్యాదు నా ప్రజలను, నా దేవుణ్ణి చాలా దూషించాడు. నేను అది చూసి తట్టుకోలేక గొల్యాదును చంపేశాను. సమూయేలు ప్రవక్త నన్ను ఇశ్రాయేలీయుల మీద 12 గోత్రముల రాజుగా అభిషేకించాడు. సౌలులోకి దురాత్మ వచ్చినప్పుడు అంతా నేను సితారాను వాయించేవాడిని. అప్పుడు సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయేది. 3 సార్లు సౌలు నా మీదికి ఈటను విస్తాడు. దేవుడు ఆ ఈట నుంచి నన్ను తప్పించాడు. సౌలు 1000 కొలది, నేను 10,000 కొలది అని ప్రజలు అంటుంటే సౌలు చూసి తట్టుకోలేక తన రెండో కుమార్తెను నాకు ఇచ్చి వివాహం జరిపించాడు. కానీ ఆమె నన్ను చంపకుండా ప్రేమించింది. నా స్నేహితుడైన యోనాతాను వాళ్ళ తండ్రి నుంచి రక్షించాడు. సౌలు నా చేతికి దొరికాడు, కానీ దేవుడు తనను ఆశీర్వదించాడని తెలుసుకొని తనను నేను ఏమనలేదు. నేను 40 సంవత్సరాలు రాజుగా ఇశ్రాయేలు పరిపాలించాను. ఇప్పుడు చెప్పండి, నా పేరేంటో మీరు చెప్తారా లేక నేను చెప్పాలా? నా పేరు దావీదు. Well done, Satvik Darhas. David whole life was about listening to God and then obeying. ఆయన ఎప్పుడు జీవితం అంతా వినడం, విధేయత చూపడం జరిగింది దేవునికి.